49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏలిన దేశం మనది. శతాబ్దాలుగా బ్రిటిష్ సామంత రాజ్యంగా బ్రిటిషర్ల వలస రాజ్యంలో దోపిడీకి గురయ్యాం. అయితే స్వాతంత్ర్యం వచ్చింది. తదనంతర కాలంలో ప్రపంచంలో భారత్ కూడా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. భారతీయుల ప్రతిభకు ప్రపంచ దిగ్గజ సంస్థలే పట్టం కడుతున్నాయి. ప్రముఖ కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఒక్క వ్యాపారాల్లోనే కాదు, విదేశీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటూ సత్తా చాటుతున్న భారత సంతతి ప్రముఖులపై ఇవాల్టి స్పెషల్. మొన్న కమలా హ్యారిస్, నేడు రిషి సునాక్, ఇలా ఎందరో, అంతా మనోళ్లే. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులదే హవా. మన శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టే అమెరికా మనకు పట్టం కడుతోంది. అక్కడ కీలక పదవుల్లో కిరీటాలు అందుకుంటున్నారు మనోళ్లు. అందుకే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఇండస్ట్రియల్ రంగం, ప్రపంచ వ్యాపార రాజకీయాలు, ఇలా ఒక్కటేమిటి, ఎక్కడైనా భారతీయుడి ముద్ర పడిపోతోంది. ఏ దేశం వైపు చూసినా మన భారతీయులే జాతిరత్నాలుగా వెలిగిపోతున్నారు. ప్రపంచ వేదికపై భారతీయుల సత్తా. ప్రపంచ రాజకీయాల్లో భారతీయ ముద్ర. రియాలిటీ నుంచి రాజకీయం దాకా, మార్కెట్ నుంచి వరల్డ్ బ్యాంక్ దాకా. అగ్రరాజ్యంలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలు భారత సంతతి వ్యక్తి. ఇక ఇప్పుడు బ్రిటిష్ గడ్డ భారతీయుడి అడ్డాగా మారబోతోందా? దేశం కాని దేశం, రకరకాల సంస్కృతులు, రకరకాల భాషలు, రకరకాల సంప్రదాయాలు. వీటి మధ్య లక్షలాది మంది భారతీయులు అన్ని దేశాల్లో తమ ముద్ర వేస్తున్నారు. ప్రపంచంలో సత్తా చాటే ఎక్కువ మందిలో ముందున్నది భారతీయులే. ఇండియన్ శక్తి సామర్థ్యాల ముందు ఏ దేశమైనా బలాదూరే. ఎస్, మన భారతీయులు ఎక్కడ ఉన్నా ఇండియన్ మార్క్ ఖచ్చితంగా మెరవాల్సిందే. ఇప్పుడు బ్రిటిష్ గడ్డ మీద భారతీయుడి పేరు నిరంతరం వినిపిస్తోంది. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతోన్న ప్రధాని ఎన్నికల పరిణామాలు నిజమైతే త్వరలో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. బ్రిటన్ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఇదే జరిగితే భారతదేశానికి వ్యాపారం కోసమంటూ వచ్చి దేశాన్ని ఆక్రమించుకుని దాదాపు 200 ఏళ్ల పాటు పాలించిన బ్రిటిష్ వారిని ఇప్పుడు ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పరిపాలించనున్నాడు. బ్రిటన్ ప్రధాని పదవి అక్కడి ఆర్థిక మంత్రి రిషి సునాక్ కి దక్కితే అది చరిత్రలోనే చెరగని ఒక అపురూప ఘటనగా మిగిలిపోతుంది. అసలు ఎవరి రిషి సునాక్ అనేది ఇప్పుడు అందరిలో మెదులుతోన్న ప్రశ్న. బ్రిటిష్ రాజకీయాల్లో ఇప్పుడు నిరంతరం ఈ పేరు మారుమోగుతుండటంతో ఆయన పుట్టు పూర్వోత్తరాలను తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. రిషి సునాక్ పూర్వీకులది పంజాబ్. మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి తండ్రి యశ్వీర్ కెన్యాలో, తల్లి ఉషా టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్ కు వలస వెళ్లాక వివాహం చేసుకున్నారు.
రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో జన్మించారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు. రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. రిషి చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్షిప్ చేశారు. 2014లో రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. హిందువైన సునాక్ పార్లమెంట్లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి బోరిస్ జాన్సన్ కు మద్దతిచ్చారు. దీంతో బోరిస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలను అప్పగించారు. బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో రైజింగ్ స్టార్ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిషి పనితీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్ గా పదవి లభించింది. 2020 మార్చిలో సునాక్ పార్లమెంట్లో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా సంక్షోభ సమయంలో రిషి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే నిర్ణయాలను తీసుకుని అందరి ప్రశంసలను పొందారు. బిలియన్ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను ప్రకటించిన రిషి వ్యాపారస్తులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు తీసుకొచ్చారు. రిషి తన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అప్పట్లో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అదే ఇప్పుడు రిషిని ప్రధానిగా అయ్యేందుకు అర్హతలుగా చెప్పుకుంటున్నారు అక్కడి ప్రజలు. మనవాడు ఒకడు ప్రపంచాన్ని ఏలుతాడు అని బ్రహ్మం గారు చెబితే ఆ మాట నిజం కాకపోతుందా అని ఆశపడుతున్నాం. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పీఠమెక్కితే మన ఆడబిడ్డకే అందలం దక్కినంతగా మురిసిపోయాం. అక్కడ పరిపాలనలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుల ముద్ర సుస్పష్టం. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో పాటు ఎందరో అమెరికా పాలిటిక్స్లో కీలక భూమిక పోషిస్తున్నారు. అమెరికానే కాదు, మరెన్నో దేశాల్లో కీ రోల్ ప్లే చేస్తున్న భారతీయులెవరో ఇప్పుడు చూద్దాం. ఆ మధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత అమెరికన్లు విజయ భేరీ మోగించారు. మిచిగాన్ నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన తెలుగు మహిళ పద్మా కుప్ప. ఈ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ హిందువు ఈమె మాత్రమే. ఒక కమలా హారిస్, ఒక ఆయిషా షా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాల దశా దిశలను మారుస్తున్న వారెందరూ. అమెరికా అధ్యక్షుడు బైడెన్ టీంలో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 20 మంది భారతీయ అమెరికన్లు ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ భారతీయ మూలాలున్న వారే. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో మొట్టమొదటి మహిళగా కమలాదేవి హారిస్ సంచలనం సృష్టించారు. నల్ల జాతీయులకు, ఆసియా అమెరికన్లకు, ప్రత్యేకించి భారత సంతతి వారికి అగ్రరాజ్య గడ్డపై ఇంత పెద్ద అవకాశం లభించడం చరిత్రలో ఇది తొలిసారి. అలాగే వైట్ హౌస్ డిజిటల్ స్ట్రాటజీ టీంలో భారతీయ సంతతికి చెందిన ఆయిషా షాకు కీలకమైన స్థానం ఉంది. భారత్లోని కశ్మీరీ సంతతికి చెందిన ఆయిషా షా గతంలో బైడెన్ హారిస్ ఎన్నికల ప్రచారానికి డిజిటల్ పార్ట్నర్షిప్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లోని కార్పొరేట్ ఫండ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశారు.
వీటితో పాటు మార్కెటింగ్లో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్గా పనిచేశారు. శ్వేత సౌధంలో అగ్రశ్రేణి పదవులకు ఎంపికైన ప్రముఖుల్లో మీరా టాంజన్ ఒకరు. ఈమె ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. డెమోక్రాట్ ప్రభుత్వాల్లో సలహాదారుగా క్యాపిటల్ హాల్లో పనిచేసిన విశేష అనుభవం ఉన్న వ్యక్తి ఈమె. అంతేనా, బైడెన్ ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే స్పీచ్ డైరెక్టర్ వినయ్ రెడ్డి మనవాడే. వైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ గా గౌతమ్ రాఘవన్, వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీగా వేదాంత్ పటేల్, అమెరికన్ సర్జన్ జనరల్ గా డాక్టర్ వివేక్ మూర్తి, అలాగే కోవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే డాక్టర్ విదుర్ శర్మ, అమెరికా డిజిటల్ డైరెక్టర్ గా ఇండియన్ అమెరికన్ గరిమా వర్మ. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా ఉంది. వీళ్ళంతా భారతీయ మూలాలు ఉన్నవారే. చాలా దేశాల్లో భారతీయ సంతతి ప్రజలు వ్యాపార రంగంలో, పాలనా రంగంలో కీలకమైన స్థానాలకు ఎదిగారు. మలేషియా, మారిషస్, ఫిజీ, సింగపూర్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు భారతీయ సంతతిపై ఆధారపడి ఉన్నాయి. సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేసిన రామనాథన్, గయానా అధ్యక్షునిగా పనిచేసిన బెడ్డీ జగన్, మారిషస్ ప్రధానమంత్రులుగా పనిచేసిన అనిరుద్ జగన్నాథ్, నవీన్ చంద్రామ్ గులాం, ఫిజీ ప్రధానమంత్రి మహేంద్ర బౌధూరి, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి బాసు దేవపాండే వంటి వారు భారతీయ సంతతి వారే. ఇక కెనడా, పోర్చుగల్లో కూడా మన భారతీయులు కీలక మంత్రులుగా పదవులు చేపట్టిన వారే. కెనడా మంత్రివర్గంలో అనితా ఆనంద్, హర్జిత్ సజ్జన్, నవదీప్ బెక్స్ కెనడా మంత్రి పదవుల్లో ఉన్నవారే. ఇక మరో దేశమైన ఫిజీలో కూడా భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. ఆ దేశంలో ఉండే 30% భారతీయులే కావటం విశేషం. మహేంద్ర చౌదరి, విజయ్ రాఘవ్ సింగ్, అహ్మద్ అలీ లాంటి వాళ్లు ఆ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, రక్షణ మంత్రి షణ్ముగం భారతీయులే. వీరే కాకుండా మరో 3 భారతీయులు అక్కడ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మలేషియా మానవ వనరుల శాఖ మంత్రి శరవణన్ మురుగన్ దక్షిణాదివాడే. శ్వేత జాతీయుల ఆధిక్యం ఎక్కువగా కనిపించే మరో దేశం ఐర్లాండ్. అక్కడ భారతీయుడే ఉపాధ్యక్షుడు కావటం విశేషం. లియో వరద్కర్ తండ్రి అశోక్ ముంబై నుంచి ఐర్లాండ్ కు వలస వెళ్లారు. అక్కడే పుట్టిన లియో అడపాదడపా మన దేశానికి వస్తూనే ఉండేవారు. వైద్య విద్యార్థిగా ముంబైలోని కెమ్ ఆసుపత్రిలోనే ఇంటర్న్షిప్ పూర్తి చేశారు. ఐర్లాండ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా తన పూర్వీకుల ఊరైన వరద్ను చూసేందుకు మంది మార్బలం లేకుండానే వచ్చారు. ఇక దక్షిణ అమెరికాలోని గయానా దేశానికి అధ్యక్షుడు. సాక్షాత్తు 4వ తరం భారతీయుడే. పేరు మహ్మద్ ఇర్ఫాన్ అలీ. 2020లో ప్రమాణ స్వీకారం చేసిన ఇర్ఫాన్ అలీకి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ అమెరికా చరిత్రలో ఓ దేశ అత్యున్నత పదవిని అందుకున్న తొలి ముస్లిం తనే. ఆ దేశానికి ఉపాధ్యక్షుడు కూడా భరత్ జగదేవ్ అనే భారతీయుడే. గయానా తాత్కాలిక ప్రధానమంత్రిగాను, అధ్యక్షుడుగాను పనిచేసిన ఘనత జగదేవ్ది. ఇక్కడ ఘనంగా చెప్పుకునే హిందూ ముస్లిం సామరస్యం అక్కడ ప్రతిఫలిస్తుంది. మారిషస్ ను ఆఫ్రికాలోనే అత్యంత శాంతి కాముక దేశంగా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వ విద్య, ఉచిత విద్యం, రాజకీయ స్వేచ్ఛ అద్భుతం అంటూ ఎన్నో నివేదికలు కితాబునిచ్చాయి. అందుకు కారణం ఆ దేశాధినేతలే. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ మారిషస్ ప్రధానిగా ఉన్నారు. పృథ్వీరాజ్ సింగ్ రూపన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మారిషస్ లో భారతీయులే ఎక్కువ కాబట్టి దశాబ్దాలుగా ఆ వర్గం వారే ప్రధానులుగా ఎంపికవుతున్నారు. సురినామ్, ఫిజీ, మారిషస్ లాంటి దేశాల్లో భారతీయ మూలాలున్న ప్రజలు ఎక్కువే. కాబట్టి
వాళ్ళు ప్రభుత్వంలో ఉండటం, మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవటం ఆశ్చర్యం కాదు. మారిషస్ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది భారతీయులే. ఇక గయానాలోనూ 10 మంది మంత్రులు మనవారే. ఒక్క అమెరికా రాజకీయాలే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న దిగ్గజ కంపెనీలలో భారత సంతతికి చెందిన ఎంతో మంది వ్యక్తులు వ్యాపార రంగాల్లో కీలక పదవుల్లో ఉంటూ విజయపథాన నడిపిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల డెవలప్మెంట్లో ఇండియన్స్ పాత్ర అంతా ఇంత కాదు. ఒక కంపెనీలో ఇన్వెస్టర్లు, మార్కెట్లు సీఈఓలను బట్టే అంచనాలు కడుతుంటాయి. అలాంటిది ఒక ఇండియన్ సీఈఓగా ఉంటే ఇన్వెస్టర్లకు గురి. అలాంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో కీలక పదవులను సొంతం చేసుకుంటూ దేశ కీర్తిని నలుదిశలా చాటుతున్నారు. ఇక ఐబీఎం ప్రపంచ టెక్నాలజీ రంగంలో దిగ్గజం. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఎవరో కాదు, భారత సంతతికి చెందిన వారే. అప్పటికే ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్న అరవింద్ ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. అరవింద్ కృష్ణ 1990లో ఐబీఎంలో చేరారు. మార్కెట్ నుంచి వరల్డ్ బ్యాంక్ దాకా భారతీయుల హవా నడుస్తోంది. ప్రపంచంలో పెద్ద కంపెనీలలో ఒకటైన గూగుల్ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ ఉండటం మనకు గర్వకారణమే. గూగుల్ క్రోమ్, గూగుల్ ఆండ్రాయిడ్ రూపకల్పనలో సుందర్ పాత్ర అంతా ఇంత కాదు. ఇప్పుడు గూగుల్ ప్రొడక్షన్ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు సుందర్ పిచాయ్. సంస్థను రాకెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. సత్య నాదెల్లా సాఫ్ట్వేర్ ప్రపంచంలో రారాజు వంటి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు. సత్య నాదెల్లా మేనేజ్మెంట్, డెడికేషన్, థింకింగ్ చూసి స్వయంగా బిల్ గేట్స్ నియమించారంటే సత్య టాలెంట్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఈ రోజు $100 బిలియన్ విలువ పలుకుతుంది అంటే అందులో సత్య నాదెల్లా పాత్ర అంతా ఇంత కాదు. ఇంద్రనూర్ ఇంతకుముందు అమెరికన్ పెప్సికో కంపెనీకి సీఈఓ, తర్వాత ప్రపంచ ప్రసిద్ధ అమెజాన్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. కార్పొరేట్ ప్రపంచంలో మహిళా సీఈఓ చాలా తక్కువ. అలాంటిది ఒక ఇండియన్ మహిళ అమెరికన్ పెప్సికో కంపెనీకి సీఈఓగా ఎదగటం అంత ఈజీ కాదు. ప్రపంచ ప్రఖ్యాత పెప్సికో కంపెనీని టాప్ 10లో ఒకటిగా చేర్చడం ఇంద్రనూయికి మాత్రమే చెల్లింది. కార్పొరేట్ ప్రపంచంలో మహిళా సీఈఓలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లోనే ఒక ఇండియన్ మహిళ అమెరికన్ పెప్సికో కంపెనీకి సీఈఓగా ఎదిగి పెప్సికో కంపెనీని టాప్ 10లో ఒకటిగా చేర్చి ప్రస్తుతం అమెజాన్ లాంటి కంపెనీలో కీలక పదవిలో ఉందంటే మన భారతీయుల సత్తా ఏంటో తెలిసిపోతోంది. సాండిస్క్ 2 దశాబ్దాల ముందు నుండి పెన్ డ్రైవ్, మెమరీ కార్డులు అనగానే గుర్తొచ్చే కంపెనీ. ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సంజయ్ మెహోత్రా కూడా మన భారతీయుడే. అంతకుముందు ఆయన సాండిస్క్ సంస్థకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. సాండిస్క్ ను వెస్టర్న్ డిజిటల్ కొనుగోలు చేసే వరకు ఆయనే ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం 2017 నుంచి మైక్రాన్ టెక్నాలజీ సంస్థకు సీఈఓగా సేవలు అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థలకు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు. అలాగే జార్జ్ కురియర్ డేటా స్టోరేజ్ కంపెనీ నెట్యాప్ సంస్థకు 2015 నుండి సీఈఓగా ఉన్నారు. అలాగే డెలైట్ కంపెనీకి పునీత్ రంజన్, నోవర్టిస్ కంపెనీకి వసంత్ నరసింహన్ సీఈఓలుగా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీలన్నింటికీ భారత్లో పుట్టి పెరిగిన వారే సీఈఓలుగా చక్రం తిప్పుతున్నారు. ఇందులో 6 అంతర్జాతీయ కంపెనీలు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలే.
ప్రపంచంలో భారతీయులు ఎక్కడ స్థిరపడ్డా తమకంటూ స్పెషల్ మార్కు సృష్టించుకుంటారు. తమ టాలెంట్, కాన్ఫిడెన్స్తో ప్రపంచమంతా తమ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. వ్యాపార, కార్పొరేట్, రాజకీయ రంగాల్లో భారతదేశ కీర్తి పతాకను ఎగరవేసి గర్వపడేలా చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్. నమస్తే.